ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బెంగాలీ సమితి వారు దుర్గా అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మన ప్రస్తుతం ఎన్టీఆర్ స్టేడియంలోనే ఉన్నాము. ప్రతి ఏడాది కూడా దసరా నవరాత్రుల్లో భాగంగా దాదాపు 15 రోజుల పాటు కూడా నవరాత్రులు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు, అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎటువంటి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి, డే అంతా ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఇక్కడ బెంగాలీ సమితికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చాలా ప్రత్యేకంగా ఎవ్రీ ఇయర్ నడిపిస్తూ ఉంటారు. ఈ ఏడాది ఏ విధంగా ఉన్నారు చెప్తానండి. నేను నమస్కారం మీ అందరికీ, హ్యాపీ మహాష్టమి అందరికీ, మీ దసరా పండుగ బతుకమ్మ పండుగ అందరికీ శుభాకాంక్షలు అందిస్తున్నాము. నేను బిశ్వజిత్ ముఖర్జీ, హైదరాబాద్ బెంగాలీ సమితి వైస్ ప్రెసిడెంట్. ఈ పూజ మేము 84 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, నిజాం ఎరా నుంచి చేస్తున్నాం. 1942 మనం మొదటిగా పూజ ఇక్కడ మనం హైదరాబాద్ సిటీలో చేసాము. మొత్తం జంట నగరాల్లో ఇది అంతటికన్నా పెద్ద పూజ, పాత పూజ. అండ్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది అంతటికన్నా అమ్మవారిది చాలా పెద్ద పూజ. సౌత్ ఇండియాలో ఇది అంతటికన్నా పెద్ద పూజ. సో మేము ఇక్కడ మాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సపోర్ట్ పూర్తిగా దొరికిందండి. తర్వాత లా అండ్ ఆర్డర్ సపోర్ట్ మనకి ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ దొరికిందండి. TGSPDCL సపోర్ట్ దొరికింది. అండ్ ఈ పూజ మేము 84 సంవత్సరాల నుంచి చేసిన ప్రతి రోజులు అంటే మేము అమ్మవారిది ఇక్కడ పూజ జరుగుతుంది, హోమం జరుగుతుంది, సంధి పూజ జరుగుతుంది. అండ్ భక్తులందరూ లక్షల్లో పాల్గొంటారు. అండ్ ప్రతిరోజు మేము 15,000 భక్తులందరికీ మేము ఇక్కడ అమ్మవారి ప్రసాదం భోగ్ అని చెప్తాం, అది పెడతామండి అందరికీ. అండ్ మేము మీ అందరికీ ఇక్కడ ఇన్వైట్ చేసిన అమ్మవారి పూజ ఇవాళ కూడా అవుతుంది. సాయంత్రం పూట ఇక్కడ మా కల్చరల్ యాక్టివిటీ కూడా అవుతుంది. ఇండియన్ ఐడల్, సారేగామా సింగర్స్ వాళ్ళందరూ వస్తారు స్టేజ్లో. బాంబే నుంచి, కలకట్టా నుంచి వస్తారు. ఇది మొత్తం మనకి మా కలకట్టా నుంచి మనం అందరు బెంగాలీస్ ఇక్కడ ఉన్నాం. జంట నగరాల్లో దాదాపు 9 లక్షల బెంగాలీస్ ఉంటారండి ఇక్కడ. అండ్ మేము మన మన సంస్కృతి సభ్యత మనం అది వీఆర్ హోల్డింగ్ ఆన్. అండ్ మేము అదే కోరుకుంటున్నాం, మీ అమ్మవారి దయ వల్ల మనం అందరూ ఆరోగ్యం బాగుండాలి, అందరు వీ హ్యావ్ టు బి వెరీ ప్రాస్పరస్. సో ఈ అమ్మవారి దసరా పండుగ సందర్భం మీ అందరికీ ఇంకోసారి మేము శుభాకాంక్షలు తెలుస్తున్నాం. మీరు అందరు ఇక్కడ పాల్గొచ్చి టుమారో, టుడే అండ్ ఇవాళ, రేపు ఇంకా ఎల్లుండి కూడా మేము ఘనంగా చేస్తాం. అండ్ లేడీస్ కూడా ఇక్కడ అమ్మవారు వెళ్తే అప్పుడు సింధూర్ ఖాళ చేస్తారు. అండ్ అమ్మవారు కైలాసంకి వెళ్ళిపోతారు పిల్లలతో సహా, అది అన్నమాట సింధూర్ ఖాళ. సో ఇవి కూడా మన పూజలో ఈ కార్యక్రమంలో ఉంటుందండి. టోటల్ ఎన్ని డేస్ ఇక్కడ నవరాత్రులు జరుగుతాయి అంటే ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు చేశారు, ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అమ్మవారికి? Ma Durga Puja is our very special, and our New Year starts from Ma Durga, and we 5 days just we wait for these days, how to celebrate, how to enjoy, and we all these ladies who celebrate this Dashara and all, those who are on the mandap all takes vegetarian, and we see that is good in a tradition way, and really all my sisters, they all, she is my daughter, she is my sister, she is my sister, we celebrate very nicely. Our chairperson is also there, and really we are blessed, and my brother Vishwajit, and there is no words for our Dashara, and it's a very optional day that we go on enjoying. Nearly 40 to 50 Dashara is going on in twin cities, taking from Secunderabad. Hyderabad Bengali Samiti is the oldest Bengali Samiti that we celebrate since 1942, and it is going on. And we have our own Samiti, and we enjoy, and we feel this is our second home. Yes, thank you. సో చాలా వరకు బెంగాలీ సమితి అంటే చాలా వరకు తెలియదు తెలంగాణ వాళ్ళకి, ఇది చాలా కొత్తగా ఉంది ట్రెడిషన్. కానీ ఈ ట్రెడిషన్ని అందరూ తెలంగాణ పీపుల్ కూడా చూస్తూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? బతుకమ్మ ఫెస్టివల్ 1942 మనం ఇక్కడ పూజ ఏర్పాటు చేసినాం. సో మన తెలంగాణలో ఏముంటుందంటే అందరు ఇక్కడ మనము అదల్ బదల్ చేసుకుంటాం. అదల్ బదల్ అంటే అది మన విజయదశమి రోజు అనమాట, దసరా పండుగ రోజు మేము జమ్యాకు ఇస్తాం అన్నమాట. జమ్యాకు అంటే మనము బంగారాకు అంటారు, బంగారాకు కాదు, జమ్యాకు. అది ఇస్తే ఏమవుతుందంటే అది మన ఆరోగ్యం బాగుండాలి, ధనవంతులు అందరు అయిపోవాలని అది మన కోరిక అనమాట. సో దసరా పండుగ రోజు అండ్ నవమి రోజు మేము మన హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి మన భక్తులందరూ వస్తారు కదా, ఇక్కడ వస్తారు వాళ్ళు కూడా, మన అద్దలు బదులు చేసుకుంటామండి. ఆ జమ్యాకు పండుగ అంటాం మేము, అది మన తెలంగాణ కల్చర్. సో ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ మన తెలంగాణ వాళ్ళే కాదు, మహారాష్ట్ర కూడా ఒక పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఒకప్పుడు. మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత మన మొత్తం తెలంగాణ జిల్లాల నుంచి, అదే కాదు మన ఆంధ్ర జిల్లాల నుంచి, విజయవాడ నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తారు. సో అంతవరకు మాకు అంత సెంటిమెంట్స్ ఉందన్నమాట, అమ్మవారి సెంటిమెంట్స్.
సో అది అని చెప్పే అభిప్రాయం అన్నమాట. సో జమ్మి ఆకు పండగ అది మనం అదల్ బదల్ అంటామండి మన తెలంగాణలో. అది కూడా మనం అది నవమి ఇంకా దశమి రోజు అది మనం పాల్గొంటారు అందరు. మీరు చెప్పండి, అంటే లాస్ట్ డే ఆఫ్ పూజ ఎలా ఉంటుంది, అమ్మవారిని ఎలా సాగనంపుతారు? లాస్ట్ రోజు మేము దేవుణ్ణి సింధూరం పెట్టేసి ఆ సింధూరంతో అందరూ ఒకరికొకళ్ళు పెట్టుకొని సాగనింపుతాం. సో ఎక్కడ నిమజ్జనం చేస్తారు ఇక్కడ? మన ట్యాంక్ బండ్, మన ఓన్ ట్యాంక్ బండ్. సో ఎలా అండి మొత్తం ఈ నవరాత్రి ఎలా జరుగుతుంది ఇక్కడ? నవరాత్రులు అని అంటే చతుర్థి రోజు మేము దేవుడిని మా క్లబ్ ప్రిమైసెస్లో తయారు చేసి చతుర్థి రోజు ఈ వెన్యూకి తీసుకొని వస్తామండి. ఆ రోజు తర్వాత పంచమి రోజు నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి. నిన్న షష్ఠి పూజ అయింది, మొన్న షష్ఠి పూజ అయింది, నిన్న సప్తమి అయింది, ఇవాళ అష్టమి పూజ, మహా అష్టమి పూజ. ఇవాళ చాలా ఇంపార్టెంట్ పూజ అనమాట. రేపు నవమి పూజ అవుతుంది. దసరా రోజు దశమి రోజు మేము సింధూర్ ఖెలా అంటాము దాన్ని. మాతాని సింధూర్తో మొత్తం ఆడవాళ్ళందరూ సౌభాగ్యవతులందరూ మాతకి దుర్గామాతకి సింధూర్ ఖెలాతో కుంకుమ అర్పణ చేసి ఆడుకొని ఆవిడ్ని మళ్ళీ విసర్జన చేసి పంపిస్తామన్నమాట. అయితే ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసేసి ఆ రోజుకి మాది ఎండ్ అయిపోతుంది అన్నమాట. సో చూసిన కదా మొత్తంగా దాదాపు ఈ నవరాత్రులంతా కూడా ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ దసరా ఫెస్టివల్ని అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేస్తాము. లాస్ట్ రోజు సింధూర్ కేలా అనేది ఒక పూర్తిగా కూడా అమ్మవారికి సింధూరాన్ని సమర్పించి అందరు ఆడవాళ్ళంతా కూడా ఆ సింధూరాన్ని తీసుకొని ఇక్కడ నుంచి కూడా నిమజ్జనానికి నిమిత్తం ట్యాంక్ బండ్కి తీసుకెళ్తామని కూడా ఇక్కడ బెంగాలీ సమితి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.